సమయానికి నువ్వు ఇచ్చే విలువ నీ విలువను పెంచుతుంది. డబ్బుకు నువ్వు ఇచ్చే విలువ నిన్ను ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి నువ్వు ఇచ్చే విలువ వారి మనసులో నీకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. నీవు ఇష్టపడే వాళ్లతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్లతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి రంగులు మారకూడదు. నీతిగా ఓడిపోయిన వాడు అవినీతితో గెలిచిన వాడి కంటే ఎప్పటికీ గొప్పవాడే. ఆ విషయాన్ని అవినీతికి అలవాటు పడిన వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ ఏ నాటికైనా వాళ్లకు వాళ్లుగా నీతిని, నిజాయితీని స్వాగతిస్తారు. కొంచెం ఆలస్యమైన జరిగేది ఇదే. చరిత్ర చెప్తున్న సత్యమిదే. మనశ్శాంతిని మనీ పెట్టి కొనగలిగితే కోట్ల రూపాయలు వెచ్చించి కోట్ల మంది కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనశ్శాంతి అనేది మార్కెట్లో దొరికేది కాదు, నీ మనసులో కలిగే సంతృప్తిలో దొరికేది. దీపం గది అంతా వెలుగును ప్రదర్శించగలదు, కానీ తన కింద మాత్రం చీకటిగానే ఉంటుంది. అలాగే నీ కీర్తి లోకమంతటికీ గొప్పగా కనపడినా కానీ నీ వాళ్లకు మరియు నీ పరిచయస్తులకు మాత్రం అది అస్సలు కనపడదు. ఎందుకంటే వాళ్లతో కలిసి పెరిగిన వాడు గొప్పగా ఎదగడం వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోకపోవడం మన దురదృష్టం. మన కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితమంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదు అనడం తప్పు. మర్యాద లేని చోటికి వెళ్ళడం మనం చేసిన తప్పు. చాలా మంది అప్పుగా ఇచ్చిన డబ్బు, అవసరానికి ఇచ్చిన వస్తువులను తిరిగి అడగడానికి చాలా సిగ్గుపడతారు. మీరు అలా సిగ్గుపడకండి. మీ డబ్బు లేదా వస్తువులను సకాలంలో అడిగి ఇప్పించుకోండి. మీ మొహమాటం మీకు సమస్యగా మారనివ్వకండి. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. నీ దగ్గర డబ్బు లేకుంటే నీ సొంత వాడు కూడా పరాయివాడు అవుతాడు, కానీ నీ దగ్గర డబ్బు ఉంటే పరాయివాడు కూడా నీవాడు అవుతాడు. అప్పు ఇవ్వకు, అప్పు చెయ్యకు. అప్పు ఇస్తే తప్పు చేసినట్టే. అప్పు నీకున్న బంధాన్ని నాశనం చేస్తుంది, నీకున్న గౌరవాన్ని పోగొడుతుంది. కాబట్టి అప్పు ఇస్తే అడగకు, మర్చిపో. అప్పు తీసుకుంటే అడగక ముందే ఇచ్చేయి. నీ జీవితంలో నలుగురితో స్నేహం దొరుకుతుంది, లేదంటే అప్పు నిన్ను ఒంటరిని చేసి నడి రోడ్డు పైన నిలబెడుతుంది. ఎవడో పిసినారి అన్నాడు అని బాధపడకు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క పెట్టు. ఎందుకంటే మాటలు అన్న ఏ ఒక్కడు అవసరం వస్తే పైసా కూడా ఇవ్వడు. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవాటు చేసుకో. మొరిగే కుక్కలు, నిందలేసే మనుషులు రెండూ ఒక్కటే. కుక్క మొరగడానికి కారణం ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు మన స్థానం ఆక్రమించేస్తారేమో అని మొరుగుతాయి. మరి నిందలేసే మనుషులు వాళ్లతో పెరిగినవాడు గొప్పవాడు అయిపోతే వీళ్ళని ఎవరూ పట్టించుకోరు, మాతో పెరిగినవాడు గొప్పవాడుగా ఎదగకూడదు అని నిందలు వేయడానికి ప్రయత్నిస్తారు. మంచి చెడులు అనేవి నీ మనసులోనే ఉన్నవి. నీ ఆలోచన విధానం మంచిగా మారితే అన్నీ మంచిగానే కనపడతాయి. నీ ఆలోచన విధానం చెడుగా ఉంటే అన్నీ చెడుగానే కనపడతాయి. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వాళ్ళు వాళ్లకు తెలిస్తే చాలు. ఒక మనిషిని అపార్థం చేసుకునే ముందు
ఆ మనిషి అంతకుముందు ఎలా ఉండేవాడు అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థం అవుతాయి. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే ఏదైనా విషయం గురించి తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకుని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు, అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. కాకి ఎవ్వరికీ కీడు చేయలేదు, అయినా అదంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవ్వరికీ ఏ మేలు చేయలేదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. అలాగే మనం మాట్లాడే విధానాన్ని బట్టే వాటి స్థాయిలు నిర్ణయించబడ్డాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే అవుతారు. ఓర్పు, సహనం కలిగిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్న మగవాడు ఎప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటాడు. స్త్రీ మనస్తత్వం ఏమిటంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కటే. ఒకప్పుడు మనిషి బయటకు వెళ్తే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, కానీ నీకున్న సంపదను బట్టి కాదు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళకి కనిపించవు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంతలా అంటే మానవత్వానికి కూడా అందరంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అందుకే ఈ రోజే జీవితాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళు కొంతమంది. చావు అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు. ఈ క్షణమే మంచి అనిపించుకో, ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా మన మంచిని అందరూ చెప్పుకుంటారు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ చాలా తక్కువ మంది కూడా వాళ్ళ నోటితో మంచి పలుకుతారు, కానీ మంచిని పాటించరు. నీ జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి. నీవు వెళ్లే దారిలో ఆటంకం వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. నీవు చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. లైఫ్లో ఏదైనా సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మన దరి చేరతాయి. ఫలితం అనేది చివరిలో ఉంటుంది. ప్రయత్నం అనేది మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. బాధ్యతలు తెలిసిన మనిషి ఏనాడు ముందుగా నిద్రపోడు, ఆలస్యంగా నిద్ర లేవడు. ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ జాగ్రత్త పడనివాడు గట్టి దెబ్బతింటాడు. అప్పుడు ఎంత జాగ్రత్త పడినా కోలుకోవడం కుదరదు. నీవు కష్టపడకుండా ఏదీ రాదు. నీవు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలబడదు. కొన్ని బాధలను ఆస్వాదించు, అప్పుడే నీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలను భరించు, అప్పుడే నీ సహనం విలువ తెలుస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే మీ కన్నీరు బయటకి రానివ్వకండి. ఎందుకంటే ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి మీకు తోడుగా ఉండరు, మీకు సహాయం చెయ్యరు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో గాని నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు.
అబద్ధాన్ని నమ్మడం అనేది తేలిక, నిజాన్ని తెలుసుకోవడం అనేది కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని సులువుగా నమ్మేస్తారు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. ఒక్కసారి దుస్తులు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది.